ఆచమనీయం సమర్పయామి. స్వామి స్నానం చెయ్యండి. ఆపోహిష్టామయోభవస్థాన భుజ్జే దతాతన మహేరణ యచక్షసే యోవశివ తమోరసస్తస్య భాదేతేహన. పైకి మంత్రం నడుస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే, వాళ్ళు స్నానశాటీలు కట్టు కూర్చుంటే, నువ్వు అభిషేక పాత్ర పట్టుకుని గోరువెచ్చటి నీళ్లు వాళ్ళ తలమించి పోస్తుంటే, శంకరాచార్యులు వారు అంటారు, ప్రాతస్మరామి అని ఆ తల్లి దిగ్గస్తిభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ తడిసిపోయిన బట్టలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి నువ్వు వాళ్ళు ఒళ్ళు తుడుచుకోవడానికి ప్లోత వస్త్రం ఇస్తే వాళ్ళు ఒళ్ళు తుడుచుకుంటే, వస్త్రయుగ్మం సమర్పయామి, నువ్వు తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు, నువ్వు నీ భార్యకి నీ అమ్మకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మంచి బట్టల కొట్టులో పట్టుబట్టలు అట్టపెట్టెలో మొలతాడు కట్టి తెచ్చినట్టుగా భావించి విప్పి ఇలా తీస్తే ఆకుపచ్చటి పట్టు చీర, ఎర్రటి జరీతో ఉన్న చీర అమ్మకిస్తే అమ్మ కట్టుకుని కూర్చుంటే, అమ్మ కొప్పులో పువ్వులు అలంకారం చేసి ఇద్దరి పాదములు పళ్ళెంలో పెట్టి నీ భార్య బంగారు కలశతో నీళ్లు పోస్తుంటే నువ్వు వాళ్ళ పాదములు కడిగి కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవచరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కదా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నువ్వు ఆ ఉద్ధరిణితో ఆ పాత్రలో ఉన్న నీళ్లు నీ భార్య నీ చేతిలో వేస్తే పరమశివుడి పాదములకున్న గంధం, అమ్మవారి పాదములకున్న లత్తుగా కరిగిన ఎరుపు పసుపు నీళ్లు ఇలా నోట్లో పోసుకుంటుంటే త్రిపురాంతకంలో ఇచ్చిన తీర్థంలా ఘుమఘుమలాడిపోతుంటే ఆ తీర్థాన్ని 3 మాటలు లోపలికి పుచ్చుకొని కన్నులు మూతలు పడి చేయి కడుక్కుని పళ్ళెంలో ఉద్ధరిణిలో నీళ్లు తీసి నీ భార్యకిస్తే ఆమె 2 రాళ్ల ఉంగరం పెట్టుకుని ఒక ముచ్చుపుటు ఉంగరం పెట్టుకుని నీ భార్య ఇలా చెయ్యి పడితే ఆమెకి వేస్తే ఆమె తాగితే నీకు ఇల్లాలై నీకు వంట చేసి పెట్టి నీ గోత్రాన్ని వృద్ధిలోకి తెచ్చి బిడ్డల్ని కని నీకు శాంతి స్థానమైనందుకు నీ భార్యని నువ్వు ఉద్ధరించవలసిన ప్రక్రియ అది. నువ్వు వాళ్ళ పాదాలు కడిగి పాదాలు ఒత్తి వాళ్ళకి లత్తుక అలంకారం చేసి అప్పుడు పుష్పార్చన. ఒక్కొక్క పుష్పంతో చేస్తే అష్టోత్తరం, లేకపోతే సహస్రం. 377 482 నామాలు ఉండవు. ఉంటే 108, లేకపోతే 1000 అంతే. మధ్యలో అంకె ఎవరికి రాధా ఋషులకి కాదు. 108 నామాలతో పూజ అంటే దాని రహస్యం ఏంటంటే, నేను సంతోషంగా ఉండాలి అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉంటే చాలదు. నా భార్య, మా అమ్మ, మా నాన్న, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా బంధువులు, నాది విశాల హృదయం అయితే యావత్ ప్రపంచం సంతోషంగా ఉండాలి. ఎవ్వరూ బాధపడకూడదు. ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లో పుడతారు. అందుకే పుట్టుక చావు నక్షత్రం చూస్తారు. నక్షత్రం ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఏదో ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం అంటాం కదా. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలైతే 27 నక్షత్రాలకి ఒక్కొక్కడానికి 4 పాదాలు చొప్పున 27 × 4 108 పాదాలు. 108 పాదములలో ఈ ప్రపంచంలో ఎన్ని జీవులు పుట్టాయో అవన్నీ సంతోషంగా ఉండాలి. అందుకని 108 నామాలతో పూజ. నీకు తృప్తి తీరలేదు, 1000 నామాలు. సహస్రం అంటే 1000 కాదు, అనంతం. పరవశం ఉంటే చెయ్యాలి. అంత సమయం లేదనుకుంటే 16, లేదనుకుంటే 3. కానీ నువ్వు చేసే తత్వాన్ని బట్టి చెయ్యాలి. విఘ్నేశ్వరుడికి చేస్తే 16 నామాలతో చెయ్యాలి. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి. పరమశివుడికి చేస్తే అష్టమూర్తి తత్వం భోరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాది చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 8 నామాలతో చేస్తే చాలు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఆవిడికి చెయ్యాలన్నా భవస్య దేవస్య పత్ని నమః. మళ్ళీ ఇవే పక్కన పత్ని పెట్టేస్తే ఆవిడికి. 8 నామాలతో ఆయనకి, 16 నామాలతో శ్రీ మహావిష్ణువుకి,
చెప్పేస్తే చాలు. అది కూడా నీకు సమయం లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిజంగా అంత ముఖ్యమైన పనుంటే రామ 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 అనే అక్షతలేసి వెళ్ళిపోతే చాలు. రా 2 మా 5 అంకెల్లోకి మారిస్తే రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 5 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రం శివ సహస్రం చదివి పూర్తి చేసేసినట్టే. కాబట్టి రామ 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 అని అక్షతలు వేసి వెళ్ళిపో, నీకు అంత సమయం లేకపోతే. కోటేశ్వరారు చెప్పారంటే రోజు రామ 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 అని అక్షతలు వేసేయమని కాదు నా ఉద్దేశం. నీ ఓపికని బట్టి, నీ సమయాన్ని బట్టి, దేశాన్ని పరిస్థితిని బట్టి పూజ నిర్వహించుకోవలసి ఉంటుంది. మనసు నిలబెట్టడమే పూజ. దానికి ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. పదార్థము చేత కాదు, నిజానికి నీ మనసు చేత ప్రసన్నుడవుతాడు ఆయన. అటువంటి పూజా ప్రక్రియ యందు మా ఇల్లు చిన్నదండి, మేం పూజామందిరం ఎక్కడ పెట్టుకోవాలండి అని పూజ నుంచి తప్పించుకోవడాన్ని శాస్త్రం మినహాయింపు ఎవ్వరికి ఇవ్వలేదు. అంగుష్టమాత్ర విగ్రహాన్ని పూజ చెయ్యాలి. బొటన వేలంత విగ్రహం కన్నా పెద్దది పూజా మందిరంలో ఉండడానికి వీల్లేదు, ఎవరో పెద్ద పెద్ద ఉపాసకులు అయితే తప్ప. నీకు అంత అవకాశం లేకపోతే పూజని ఎంత దగ్గర చేసేశారో తెలుసా? పరమశివుడికి యొక్క పూజ అంటే పరమశివ సంబంధమైనటువంటి సాలగ్రామము మనకి నర్మదా నది ఓంకార కుండంలో దొరుకుతుంది. బాణలింగం అంటారు. ఒక సాలగ్రామాన్ని తెచ్చుకుని ఓ చిన్న పళ్ళెంలో పెట్టి, అలాగే అమ్మవారు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖరి నదిలో సువర్ణముఖి సాలగ్రామం అని ఉంటుంది, లోపల బంగారు తీగలా ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని తీసుకొచ్చి పళ్ళెంలో పెడితే అమ్మవారు, శోణానది దగ్గర దొరికేటటువంటి శోణభద్ర అనబడేటటువంటి సాలగ్రామాన్ని చిన్నది తెచ్చుకుని పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు. అలాగే మనం ఆ గండకీ నది నేపాల్లో దొరికేటటువంటి సాలగ్రామాన్ని చిన్నది తెచ్చి అక్కడ పెడితే శ్రీ మహావిష్ణువు. అలాగే తంజావూరు దగ్గర ఉండేటటువంటి వల్లమ్మన్న ఊళ్ళో దొరికే స్ఫటిక సాలగ్రామం ఉంటుంది, తెల్లగా చిన్నది, అది తెచ్చి పళ్ళెంలో పెట్టుకుంటే ఒక సాలగ్రామం. పంచాయతన పూజ అని శంకర భగవత్పాదులు నిర్ణయించారు. మీకు ప్రధాన దేవత ఎవరో ఆయన్ని మధ్యలో పెడతారు, మిగిలిన వాళ్ళు 4 పక్కలా ఉంటారు. ఎవరు ఏ స్థానాల్లో ఉండాలన్నది మాత్రం కొంచెం చూసుకోవాలి. నేను సూర్యుడిని ఆరాధిస్తాననుకోండి, స్ఫటికాన్ని మధ్యలో పెట్టి సాలగ్రామాన్ని మిగిలిన 4 చుట్టూ పెడతాను. నేను గణాపత్యం అనుకోండి, గణపతిని మధ్యలో పెట్టి శివ, అంబిక, విష్ణు, ఆ పక్కన సూర్యుడు పెడతాను. నేను శివారాధకుడిని అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి విష్ణువు, గణపతి, సూర్యుడు, అంబిక పెడతాను. ఈ 5 పంచాయతన పూజ. ఇంట్లో అనారోగ్యం ఎవరికీ లేకుండా సూర్యుడు, విఘ్నములు రాకుండా విఘ్నేశ్వరుడు, స్థితికారుడై రక్షణకి విష్ణువు, జ్ఞానప్రదాత శివుడు, సమస్త కదలికలను నియంత్రించే శక్తి స్వరూపిణి పరదేవత, సుబ్రహ్మణ్య స్వరూపం అగ్నిహోత్రం, నీరాజనం, హారతి సుబ్రహ్మణ్యుడు. పూజ అంతా పూర్తయిపోతుంది. నా ఇంట మందిరం లేదు, చోటు లేదని తప్పించుకోవడానికి అంగీకరించలేదు, ఎంతోసేపు కూడా అక్కర్లేదు. 5 సాలగ్రామాల్ని చిన్న భరిణె కొనుక్కొని భరిణెలో పెట్టేసి, మళ్ళీ పొద్దున్న తీసి నీళ్లతో తడిపి తుడిచేసి బొట్టు పెట్టేసి 5ంటిని పెట్టేసి, ఎండిపోయిన మారేడు దళాలు, ఎండిపోయిన తులసి దళాలు ఓ చిన్న డబ్బాలో పెట్టుకుని తీసి నామాలతో వేసేసి, ఎండిపోయిన కిస్మిస్ పళ్ళలో చిన్న బెల్లం గడ్డో నైవేద్యం పెట్టి నువ్వు మూత పెట్టేసి ఆ చిన్న డబ్బా తీసుకెళ్లి గూట్లో పెట్టేసినా తప్పు లేదు. పూజ మానేస్తే మాత్రం ద్రోహం. నువ్వు ఎలా చేశావు, ఎక్కడ చేశావు అని శాస్త్రం అడగలేదు. నువ్వు ప్రాజ్ఞుడవైతే, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఈశాన్యంలో చక్కగా నీ భార్యతో కలిసి కూర్చుని చేసుకోవడానికి వీలుగా నువ్వు గదిని నిర్మించుకుంటే ధన్యుడివి. అన్నీ బాగా కట్టుకుని పూజ గది అగ్గిపెట్టేంత కట్టుకుంటే నీకు ఇంకా పరిణితి రాలేదని గుర్తు. లేదు, కృతజ్ఞతని ఆవిష్కరించాలనుకుంటే చక్కగా ఎదరెదర ఆయన అనుగ్రహంతోనే నా కొడుకు కోడలు రావాలి, నా కూతురు అల్లుడు, నా మనవలు, ఇంతమందిని కూర్చుని బ్రహ్మస్థానంలో బ్రాహ్మణుడు వచ్చి కూర్చుని పూజ చేయిస్తుంటే ఇంతమందిని కూర్చోవద్దు అని ఓ గది కట్టుకుని చక్కగా సింహాసనం పెట్టుకున్నావు, ధన్యుడి. ఈశ్వరుడు అంత అవకాశం ఇవ్వలేదు. ఎదర చాలా ఐశ్వర్యవంతుడు అవుతావు, అప్పుడు కట్టుకుందువు కానివి. ఇప్పుడు ఏదో ఒక్క గదిలో వాసం చేస్తున్నావు, ఏం బెంగలేదు. ఇంత భరిణెలో 5 సాలగ్రామాలు పెట్టుకుని పూజ చేయొచ్చు. శంకర భగవత్పాదులంతటి వారు అంగీకరించారు, పంచాయతన పూజ ప్రతిపాదన చేశారు. విగ్రహాలైతే కొంచెం అక్కడక్కడ సన్నగా ఉంటాయి, వాటిని తుడవడం అది చాలా కష్టం, నిత్యాభిషేకం కష్టం.
వాటికి ఏముంది, పళ్ళెంలో పెట్టి ఇలా నీళ్లు పోసి ఒలికిపోకుండా ఓ గిన్నెలోకి పోసేసి 5 తీసి పొడి బట్టతో తుడిచేసి కాస్త గంధం తీసి రాసేసి బొట్టు పెట్టేసి 4 అక్షతలు వేసేసి కిస్మిస్ పళ్ళు నైవేద్యం పెట్టి డబ్బాలో పెట్టి మూత పెట్టేసి నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో పరుసు అవి దాచుకునే చోట భరిణ కూడా పెట్టేసుకున్నా కూడా నన్ను నమ్మండి, తప్పు కాదు, పూజయే. నీకు ఎంత ఉంది కాదు, నీ మనసు ఉన్నదా, అది ప్రధానం. ఇంకా ఇంతకన్నా ఈశ్వరుడు నీకేమిటి చేసే అవకాశం ఇవ్వాలి పూజ చేయడానికి? ఏమండి, గండకీ నది అన్నారు, తంజావూరు అన్నారు, ఇవన్నీ మాకెక్కడ తెలుసు, మేమెక్కడ తెచ్చుకోం, ఈశాల గ్రామాలంటావా? 5 చిన్న చిన్న మూర్తులు, చిన్ని మూర్తులు నించో పెడితే పడిపోతాయి అనుకుంటే 5టిని పడుకోబెట్టి భరిణిలో పెట్టి పూజ చేయి. నిన్ను ఈశ్వరుడు కాదంటే నేనున్నాను. ఆయన అనడు, ఆయన అంగీకరిస్తాడు. మనసు ప్రధానం, నీకు చెయ్యాలన్న ఆర్తి ప్రధానం. ఆర్తి ఉంటే నువ్వు పూజ చెయ్యవచ్చు. ఆ పూజ అంత గొప్పది. అందుకే పూజ నివేదనము, నైవేద్యం అంటే అన్నీ ఈశ్వరుడికి చెప్పుకోవడం. నేను నా కూతురికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతున్నాను. నేను ఎవరికి చెప్పాలో తెలుసా? పూజా మందిరంలోకి వెళ్ళి, ఈశ్వరా కూతురినిచ్చారు, కూతురికి పెళ్లి నిర్ణయం చేయడానికి వెడుతున్నాను మాట్లాడడానికి, మీరు కూడా మా వెంట రండి, మీరు పెద్దలు మాకు, మీరు కూడా మా వెంట వచ్చి నా చేత మంచి మాటలు మాట్లాడించండి, నా కూతురు అభ్యున్నతికి తగిన సంబంధం అయితే నిర్ణయం చేయించండి అని నువ్వు ఈశ్వరుణ్ణి నీ వెంట పిలవాలి. నేను ఇక్కడ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెడతాను. ఇంటికి వెళ్ళిపోయి గబగబా ఎక్కడికో వెళ్ళకూడదు. కాళ్ళు చేతులు కడుక్కొని సింహాసనం దగ్గరికి వెళ్ళి, ఈశ్వర ఏ ఇబ్బంది లేకుండా నెల్లూరు తీసుకెళ్లారు, నాకేమి రాదు, నన్ను మీ చేతి పనిముట్టుగా స్వీకరించి 3 రోజులు నాతో మాట్లాడించారు. పాపం పిచ్చివాళ్ళు ఎంత దగ్గరగా కూర్చున్నారో మీ మీద భక్తితో, తండ్రి ఇదంతా మీ అనుగ్రహం, నన్ను ఎప్పుడూ మీ చేతి పనిముట్టుగా అలాగే ఉంచండే అని ఒక నమస్కారం పెట్టి వెళ్ళి స్నానం చేసి పూజకి రావాలి. అంతేకాని అసలు పూజ గదిలోకి వెళ్ళకపోతే నిన్ను చూసినవాడు వాడు, పలికించినవాడు వాడు, నీకు ఆర్తి ఉండద్దు చూద్దామని? ఏం మీ ఆవిడ్ని చూడ్డానికి ఉత్సాహమా? కూతుర్ని చూడ్డానికి ఉత్సాహమా? ఏది నీ తండ్రిని చూడ్డానికి ఉత్సాహం? ఏది? పెద్ద పండగ వస్తోంది, బట్టలు కొనుక్కుంటున్నావు ఇంట్లో అందరికీ, నీ సింహాసనంలో ఉన్న స్వామికి 70 రూపాయలు పెట్టి పంచెల సాపు, అమ్మకు 60 రూపాయలు పెట్టి పంచాకును, మీ అందరికీ బట్టలా? ఆయనకి ఎప్పుడు పత్తితో ఇంత వస్త్రయుగ్మమా? ఏ 150 రూపాయలు పెట్టి వాళ్ళిద్దరికీ ఓ ముతక పంచె అయితే ఆయన కాదన్నాడా? ఒక ముతక పంచె, ఒక ముతక చీర పెట్టు. అమ్మా పండగ కదూ, మీరు కట్టుకోవాలని తెచ్చా, పెద్దవాళ్ళు కదూ, ముందు మీకు ఇస్తున్నాను, మీరు కట్టుకోండి, పిల్లలు స్నానం చేస్తున్నారు, నేను వెళ్ళి కట్టుకుంటాను అని వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టు. వాళ్ళు పరవశించిపోతారు. కైలాసంలో పరమేశ్వరుడు సరిపోయినా సరిపోకపోయినా ఆ పంచే కట్టుకుని, నా తల్లి పరదేవత ఆ చీర కట్టుకుని కూర్చుంటుంది. కూర్చుని పొంగిపోతారు, వాడు ఇచ్చాడు రా మనకి. సరిగంచు పట్టు చీర ఇవ్వగలిగిన శక్తిని నీకు ఇస్తారు. మనసు ప్రధానం. మనసు లేకుండా ఎన్ని తెచ్చి అక్కడ పెట్టండి, ఈశ్వరుడు కాల్తో తంతాడు. ఇవన్నీ నేను సృష్టించినవి, మనసేదిరా అంటాడు. పూజ యందు కృతజ్ఞత, పూజ యందు నివేదన. అది ఎక్కడ వరకు వెళ్ళాలంటే ఏది చేస్తున్నా ఆయన స్మరణలో ఉండాలి. ఏమీ చేత కానటువంటి గొల్లకాంతలు తల మీద నీటి బిందె పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. చేతులు ఊపుకుంటూ, మాటలు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు, కానీ అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు ఎక్కడైనా తడబడితే 2 చేతులు కడవని పట్టుకుంటాయి. కడవ మీద దృష్టి ఉన్నట్టు ఇంటిలో పని చేస్తున్నటువంటి దాసి ఇంటిలో పిల్లవాడు ఏడుస్తాడేమో పాలివ్వాలని గబగబా పని చేస్తూ తన పసి పిల్లవాడి మీద మనసు పెట్టుకున్నట్టు ఏ కదలికలు లేకుండా తాను శాంతిగా ఉండి బయట ప్రపంచాన్ని గడిపిన దక్షిణామూర్తిలా నువ్వు లోపల పరమేశ్వరుణ్ణి పట్టుకుని పైన ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి. ఆ స్థితి కలగడం పూజ యొక్క విస్మృతి. అది చిట్ట చివర నీకు ఈ ప్రపంచమంతా పూజామందిరమే. ఎక్కడ చూసినా ఈశ్వరుడే. ఈశ్వరుడు కానిది, ఈశ్వరుడు లేనిది నీకుండదు. అదిగో ఆ స్థితిని పొందడానికి పూజామందిరాన్ని ప్రాతిపదికగా స్వీకరిస్తారు. నివేదన, ఆయనకి చెప్పడం అలవాటవ్వాలి. నీ కొడుకు పరీక్షకు ఎడుతున్నాడు, తలుపు తీసి ఆయనకి చెప్పాలి, పరీక్షకు బయలుదేరుతున్నాడు స్వామి రక్షించండి. పరీక్షకు ఎడుతున్నప్పుడు రక్షించమని అడిగావు, ఆ పిల్లాడికి 130వ ర్యాంక్ వచ్చింది, సెల్ తీసి మీ చెల్లెలకి ఫోన్ చేశావు, మీ అన్నయ్యకి ఫోన్ చేశావు, మీ వదినకి ఫోన్ చేశావు, కానీ
పూజాగృహంలోకి వెళ్ళి ఆయనకి మాత్రం చెప్పలేదు. అది నిన్ను పరిపాలించేటట్టుగా చేస్తుంది. అది విగ్రహం నేనే తెచ్చా కాశీ నుంచి అన్నావు, అది విగ్రహంగానే పడుంటుంది. నీ భావన చేత పరమేశ్వరుడు చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, పూజా మందిరంలో ఉంటే అమ్మ. నీ భావం చేత పరమేశ్వరుడు. కాబట్టి యద్భావం తద్భవతి. ఆ మనసులోంచి పూజ రావాలి, అది పూజ. మనం నిత్య జీవితంలో తప్పకుండా అనుసంధానం చేసేటటువంటి మాటలు 3 ఉంటాయి. ఆ 3 మాటల వెనక ఉండేటటువంటి ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఉండాలి. లేకపోతే ఏదో దోషం వస్తుందని కాదు, కానీ అవి ఎందుకు మనం జీవితంలో అనుసంధానం చేస్తున్నాము అన్న విషయం గురించి ఒక అవగాహన ఉంటే దాని వలన వచ్చేటటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. మీరు చూడండి, 3 మాటలు ఉంటాయి. ఈ 3 మాటలు నిత్యకర్మానుష్ఠానమునందు తప్పుకునే అవకాశం ఉండదు. తప్పకుండా ఈ 3 మాటలు ప్రతిరోజు ఆపాటి కాస్త భగవంతుని యందు విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలోనూ అవి చోటు చేసుకుంటాయి. ప్రార్థన, స్తుతి, సూక్తము అని 3 మాటలు. ఈ 3 మాటల్లో మొదటి దానికి ప్రార్థన అని పేరు. ప్రార్థన అంటే మనం ఆయనని అర్థిస్తాం, ఆయనని ఒక్కసారి సంబోధించి భగవంతుడికి నమస్కారం చేసి మమ్మల్ని కాపాడు అని అడుగుతూ ఉంటాం. ప్రార్థన లేకుండా అసలు జీవితంలో ఒక్కరోజు కూడా వెళ్ళదు. అసలు నిత్య జీవితంలో లేస్తూనే ప్రార్థన, ఎక్కడికన్నా వెడితే ప్రార్థన, ఏదైనా మొదలు పెడితే ప్రార్థన, ఏం చేసినా ప్రార్థన చేసి ప్రారంభం చేస్తాం. అసలు ప్రార్థన అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు ప్రార్థన చెయ్యాలి అంటే కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ శరీరము పరమేశ్వరుడు దేని కొరకు ఇస్తాడంటే ఇది సుఖదుఖములు 2 అనుభవించడానికి ఒక సాధనం. ఇది లేకపోతే సుఖము దుఃఖము అన్న 2 అనుభవంలోకి రావు. ఇది ఉందనుకోండి, సుఖం తెలుస్తుంది. ఏదో ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి, అమ్మయ్య హాయిగా ఉందండి అంటాడు. ఫ్యాన్ తిరిగితే బాగుంది అన్న సుఖం ఎవరికి అందుతోంది? శరీరం ఉంది కాబట్టి అందుకుంటోంది. ఇదే శరీరానికి మోకాలు నొప్పెడుతోంది అనుకోండి, దుఃఖంగా ఉంటుంది. మోకాలు నొప్పెడుతోందండి, చాలా ఇబ్బందిగా ఉందంటాడు. అంటే శరీరం ఉంది కాబట్టి సుఖము దుఃఖము. ఈ సుఖము దుఃఖము అన్నవి 2 కలిపి మనుష్య శరీరంలో పరమేశ్వరుడు అనుభవించడానికి ఏర్పాటు చేస్తాడు. కేవలం సుఖమే అనుభవించాలనుకోండి, వాళ్ళు మనుష్యులుగా పుట్టరు, దేవతలుగా పుడతారు. దేవతలుగా ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళకి దుఃఖ స్పర్శ లేదు అని, వాళ్ళకి దుఃఖం ఉండదు. అందుకే వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు. దుఃఖం ప్రధానంగా దీనివల్ల వస్తుంది అంటే ఆకలి దప్పిక. ఈ 2 దేవతలకు ఉండవు. దీనికి తోడు వృద్ధాప్యం ఉండదు. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎప్పుడూను. కానీ వాళ్ళకి కర్మానుష్ఠానం లేదు, వాళ్ళు ఏ కర్మలు చెయ్యడానికి వాళ్ళకి అధికారం లేదు. మనుష్యుడు అలా కాదు, సుఖము దుఃఖము 2 ఉంటాయి. సుఖము దుఃఖము 2 ఉండి తీరితేనే మనుష్య శరీరంలోకి వస్తాడు. చాలామందిలో కోరిక ఏముంటుందంటే దుఃఖం అన్నది మాకు రాకూడదు అనుకుంటారు. కానీ అది పొరపాటు అభిప్రాయం. దుఃఖాన్ని ఆహ్వానించాలి జీవితంలో. అంటే ఏదో నేను పెద్ద పెద్ద దుఃఖాలు ఆహ్వానించమని ప్రతిపాదన చెయ్యను, అది తప్పు, అలా చెప్పకూడదు కూడా. కానీ ఏదో చిన్న దుఃఖం వచ్చిందనుకోండి, ఒక కాలు నొప్పెట్టింది, ఏదో కాస్త తలకాయ నొప్పిగా ఉంది, అంత మాత్రం చేత భగవంతుణ్ణి నింద చేసేసి నేను ఇన్ని పుణ్యకర్మలు చేస్తున్నాను నాకు ఎందుకు వచ్చింది దుఃఖం అని అడగకూడదు. మనుష్య శరీరంలో ఉన్నారు అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సుఖము దుఃఖము 2 అనుభవించవలసిన అవసరం ఉంటేనే మనుష్య శరీరాన్ని ఇస్తారు. కాబట్టి కేవలం సుఖాలు అనుభవించడు, కేవలం దుఃఖము అనుభవించడు. కళ్యాణి పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికిన వ్యక్తి 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు దుఃఖమే అనుభవించిన ఆఖరి 1 సెకండ్లోనైనా శుభవార్త వింటాడు. అంతే తప్ప అసలు శుభవార్త లేకుండా సుఖం లేకుండా జీవితం ఉండడం అన్నది ఉండదు. ఎప్పుడో అప్పుడు ఉంటుంది. కానీ
మనుష్య జన్మ అన్నదానికి వెనక తాత్పర్యం ఏమిటంటే, మనం గతంలో చేసుకున్నటువంటి పాపము పుణ్యము కూడా పరమేశ్వరుడి దగ్గర ఖాతాలో ఉంటాయి. కొంత పాపం కొంత పుణ్యం రెండింటినీ అనుభవించడానికి ఈ శరీరాన్ని ఇస్తాడు. పాపము దుఃఖాన్ని ఇస్తుంది, పుణ్యము సుఖాన్ని ఇస్తుంది. పాపము అనుభవంలోకి వస్తున్నప్పుడు దుఃఖం వస్తుంది, పుణ్యం అనుభవంలోకి వస్తే సుఖంగా ఉంటుంది. కానీ మీరు ఒక గమ్మత్తు గమనించాలి. ఇవాల్టి రోజున నేను దుఃఖపడిపోతాను అని ఏ వ్యక్తి కోరుకోడు. ఏ రోజైనా, ఏ గంటైనా, ఏ క్షణమైనా ఎవ్వరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మనుష్య శరీరంలో ఉన్నావు అంటే అర్థం ఏమిటి? సుఖ దుఃఖములు రెండూ అనుభవించాలి. దుఃఖం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? ఒక్క పరమేశ్వరుడికే తెలుసు. ఎందుకని? గత జన్మలలో చేసినటువంటి పాపం అనుభవంలోకి ఇవాళ నేను తీసుకొద్దామని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయనకొక్కడికే తెలుసు. కాబట్టి వీడు గతంలో చేసిన పాపాన్ని దేన్నో లెక్కలోకి తీసుకుంటాడు. వీడెప్పుడో నిష్కారణంగా అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి ఒక పెద్ద బండ విసిరాడు, దాని కాలు విరిగిపోయింది. కుయ్యో కుయ్యో అని ఏడుస్తూ పోయింది కాలు ఈడ్చుకుంటూ. వీడు విక 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 నవ్వాడు. అయిపోయింది, కొట్టాడు, కాలు విరిచేశాడు, ఆ జన్మ అయిపోయింది. కానీ ఈశ్వరుడు ఆ జీవుడి పాపాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అది ఇవాళ వీడికి అనుభవంలోకి తీసుకొస్తున్నాను. ఒక కుక్క కాలు నిష్కారణంగా విరగ్గొట్టాడు, అది 3 నెలలు బాధపడింది. ఇవాళ వీడి కాలు విరుగుతుంది, 3 నెలలు వీడు బాధపడతాడు. ఇప్పుడు ఆ పాపానికి సమతౌల్య దుఃఖాన్ని అనుభవిస్తాడు, దాని చేత పాపాన్ని పోగొట్టుకుంటాడు అంటాడు. కానీ వ్యక్తి ఏమనుకుంటాడు? ఇవాళ నా కాలు విరగాలి, నా కంట్లో నలుసుపడాలని ఎవడూ కోరుకోడు. ఏ రోజైనా ఏ క్షణమైనా సుఖంగానే ఉండాలని కోరుకుంటాడు. ఇదే వ్యాస భగవానుడు ప్రతిపాదిస్తాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలము బహు బలవత్తరమైనది. కాలాన్ని కాదని ఎదురు తిరిగి నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కాలమునందు దురితము అనుభవంలోకి వస్తుంది. మీరు నేను చెప్పిన మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే ప్రార్థన ఎందుకు చెయ్యాలో అర్థమవుతుంది. కాలమునందు దురితము అనుభవంలోకి వస్తుంది. దురితము అంటే ఇప్పుడు చేసిన పాపం కాదు, ఎప్పుడో చేశావు. అది ఈ శరీరంతో చేసి ఉండొచ్చు, జీవుడు వేరొక శరీరంలో ఉండగా గత జన్మలలో చేసినది అయి ఉండొచ్చు. నువ్వు మనుష్య శరీరంలో ఉన్నావు కనుక, నువ్వంటే మనం మనుష్య శరీరంలో ఉన్నాం కనుక భగవంతుడు సంకల్పం చేస్తాడు, ఇవాళ వీడు ఆ పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని నిర్ణయం చేస్తాడు. ఆ అనుభవం ఎందులో వస్తుంది? కాలమునందు వస్తుంది. కాలము భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా నడుస్తూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఇవాళ వీడి కాలు విరిగిపోతుంది అని భగవంతుడు సంకల్పం చేశాడు, ఆ ఫలితం వస్తోంది వీడికి అని. కానీ వీడు అంగీకరించగలడా? ఈ కాలు విరిగిపోగానే ఓ పరమేశ్వర, గతంలో నేనేదో తప్పు చేసి ఉంటాను, అందుకని నా కాలు విరిగిపోయింది, గొడవ వదిలిపోయింది, పాపం పోయింది అంటాడా? అనడు. నా కాళ్ళు చేతులు బాగుండాలి, నాకు ఏ ఆపద రాకుండా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. అలా కోరుకున్న వాళ్ళు అందరూ ఉన్నారేమో, కానీ ఆపదలు రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉండరు. ఆపద వస్తుంది. ఆపద ఎందుకు వస్తుంది అంటే మనుష్య శరీరానికే రావడానికి కారణం ఏమిటంటే సుఖ దుఃఖములు రెండూ దీంతో అనుభవించి పాపాన్ని పుణ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుని ఇక అనుభవించడానికి ఏమీ లేకపోతే మోక్షం. కాబట్టి ఇప్పుడు పాపానికి ఫలితం వద్దు, పుణ్యానికి ఫలితం వద్దనడు, కావాలి. గతంలో ఎప్పుడో పుణ్యం చేశాడు, పోన్లేరా కాలు విరవను, పుణ్యానికి ఫలితము ఇవ్వను అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. అలా వద్దు ఈశ్వర, పాపానికి ఫలితాన్ని ఆపండి, పుణ్యానికి ఫలితాన్ని వదలండి అంటాడు కదూ. అయినప్పుడు అసలు పాపానికి ఫలితం వస్తోంది ఇవ్వాల అని ఎలా తెలుస్తుంది? తెలియదు, తెలిసే అవకాశం లేదు మనుష్యునకు. అలా తెలిసుంటే మనుష్యునిగా పుట్టిన రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆగిపోవలసిన అవసరం లేదు. నరజన్మలో వచ్చాడు కనుక రాముడికే తెలియలేదు పట్టాభిషేకం ఆగిపోతుంది. మనం ఎంతటి వాళ్ళం? మనం చేసిన పాపాలు ఏవి ఉన్నాయో అవి అనుభవంలోకి వస్తాయి. ఇవి ప్రతి మనుష్యుడు కూడా రెండిటి మధ్య నలిగిపోతాడు. ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ నలిగిపోవడం. రెండు పరమ బలవత్తరమైనవి. మనుష్యుడు పరతంత్రుడు, వాటి రెండింటినీ తోసేయలేడు, ఆయనకి సాధ్యం కాదు.
కాలము ఆగదు. ఆ పాపము ఫలితమిచ్చేటటువంటి కాలము దగ్గరకు వచ్చేస్తుంటే కాలాన్ని ఆపలేడు రావద్దని. ఆ ఫలితమిచ్చే పరమేశ్వరుణ్ణి నువ్వు ఇవ్వద్దని శాసించలేడు. ఇప్పుడు రెండిటినీ ఆపలేడు కనుక నలుగుడు దేని మధ్యలో పడిపోతాడు? కాలానికి పరమేశ్వరుడికి మధ్యలో పడి నలిగిపోతాడు. ఈ నలిగిపోతున్నప్పుడు కాలము ఈశ్వర స్వరూపమే. ఆయనే అంటాడు, కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలం రూపంలో నేను లెక్కలు కడుతున్నాను అంటాడు. అందుకే నిద్ర లేవగానే మనం ఇవాళ ఇది చేద్దాము అని అనుకుంటున్నాం, కానీ ఇది చేద్దాము అని మనం అనుకున్నది జరుగుతుందో, మనం అనుకున్నది కాకుండా బాధపడవలసినటువంటి సందర్భం జరుగుతుందో ఎవరికి తెలుసు? తెలియదు. ఆపగలిగిన వాడెవరు? పరమేశ్వరుడు ఒక్కడే ఆపగలడు. దేనికి ఆపాలైనా? పాపానికి ఫలితం ఇవ్వకుండా ఎందుకు ఆప్ చేయాలి? ఒక్క కారణానికి ఆప్ చేస్తాడు. ఏ కారణానికి ఆపుతాడంటే భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని జీవుడు తాను చేసినటువంటి పాపపుణ్యములను తాను అనుభవించి తీరాలన్న విషయాన్ని అంగీకరించి బొట్టు పెట్టుకున్నాడు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు కనుక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. నాకు అప్పుడు తెలియదు అలా పాపం చేయకూడదని. నిష్కారణంగా అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి బండ విసరకూడదు. దాని కాలు విరిగితే అది ఎంత బాధపడుతుందో నా కాలు విరిగితే నా బాధ కూడా అంతే. అందులో ఉన్నటువంటి బాధ ఇందులో ఉన్న బాధ వేరు కాదు. ఏ ప్రాణి బాధపడినా ఒకలాగే ఉంటుందని నేను ఆనాడు తెలుసుకోలేకపోయాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.